మనకి గౌరవ అతిథిగా శతావధాని గారైన శ్రీ కోచిన గట్టి నరసింహమూర్తి గారి ఈరోజు ప్రధాన మనం ఎప్పుడా ఎదురు చూస్తున్న అందమైన నవసాల సంతైన ఆ దశమ స్కంధాన్ని మనందరికీ వినిపించడానికి ప్రధాన వక్తగా వచ్చిన శ్రీ దాడి చంద్రశేఖరరావు గారిని హృదయపూర్వకంగా ప్రార్థన అందరం ఒకసారి చేస్తాం. గం గణేశాయ నమః. గం గురుభ్యో నమః. ఐం సరస్వత్యై నమః. प्रणो देवी सरस्वती वाजेवती धीनानिप्रियवती. ఆ సరస్వతి స్వరూపమైన సభలందరికీ కూడా నమస్కారం. పలికిడికి భాగవతం అట పలికించుడి గుండు రామభద్రుడు అటరే పలికిన భవహరము అట పలికెగ వేరుండగా పలుకగలేలా అని భాగవతం కూడా మరి పోతని గారు అందించారు. ఆ పోతని గారిని కూడా కృష్ణ పరమాత్మ తెలుసుకుంటూ ఓం జై శ్రీకృష్ణ పరమాత్మ. అందరూ గుర్తుపెట్టుకోగలరు. భాషను నేర్చిన విభులు భాగ్యులు దీషంతుల నమములు భూషణమై త్రిభుజము విపుల ఆధ్యాత్మికమైన సాహిత్యం 100% కూడా ముద్ర వేసుకున్న సభ మన సభ. ఎందుకంటే భాగవతము అంతటి విశిష్టమైనటువంటి గ్రంథాన్ని 12 స్కంధములను 12 మందికి కేటాయించి ఉపన్యసింపచేసి అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానాన్ని ప్రజ్ఞను అందించేటువంటి గ్రంథము యొక్క స్కంధముల యొక్క పరంపర నడుస్తుంది. ఇప్పటికీ నవవిధ భక్తులు వలె 9 స్కంధాలను పూర్తి చేసుకుని 10వ స్కంధంలో ప్రవేశించారు. సాధారణంగా ఎవరికి ఏ స్కంధం ఇచ్చినా కూడా చక్కగా చెబుతారు, ఆనందింపజేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకి స్కంధం ఇచ్చి పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉపయోగిస్తారు ఏవో 4 మాటలు మనం నేర్చుకుంటాం. కానీ అసలు దశమ స్కంధాన్ని మీరు చెప్పండి అంటే
ఆయన గొప్పతనం కాదు, చెప్పడానికి ఒప్పుకోవడమే గొప్పతనం దశమస్కంధం అటువంటి. అంటే ఎందుకంటే దశమస్కంధంలో 4,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి స్కంధానికి 300, 400, 800, 900 కూడా ఉన్నాయి. కానీ దశమస్కంధం అదొక సప్త సముద్రాలు కలిసినంత స్కంధం అది. అటువంటి స్కంధాన్ని నేనైతే అడిగిన వాళ్ళకు నమస్కారం చేస్తాను. కానీ ఒప్పుకున్న వాడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. ఈవాడు ఒప్పుకున్నది ఈ కళావేదికను స్థాపన చేసి ఎవరికి అయితే 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని ఉద్ధరించాలి అంటే పెద్దవాళ్ళు ఉద్ధరించడం ఏంటి అంటారేమో. ఎంత తెలుసుకున్నా సాహిత్యంలోనూ ఆధ్యాత్మికంలోనూ ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది, తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. కానీ ఇవాళ ఈ కళావేదిక స్థాపించిన శ్రీ దాడి చంద్రశేఖరరావు గారు ఆయనే ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే దాంట్లో ఒక విషయం. కొంత భవనం కట్టాలి అంటే మేస్త్రి ఒప్పుకుంటే అందులోనే గొప్పతనం కనిపిస్తుంది. చిన్న చిన్న కట్టడం వేరు, పెద్ద భవనం కట్టడం వేరు. కాబట్టి ఆ స్కంధాన్ని వాళ్ళ అందిస్తారు. సరే 9 వారాలు వచ్చేదో లేదో కానీ శ్రీమతి జాడి వారు ఇవాళ వచ్చారు. ఒకవేళ ఇద్దరు చేసారు ప్రిపేర్ అయిపోయారేమో. 2 రోజులు పక్కన చెప్పుకున్నారు. కాకపోతే వాళ్ళ భిన్నంగా ఎడం వేపుడే వెళ్ళింది. అది అంటే మెజారిటీ పాయింట్స్ ఎవరికంటే శ్రీమతి జాడి వారి. సరే స్వాగతమ్మ. కాబట్టి ఆరు కూడా రావడం చాలా ఆనందదాయకం. సరే స్కందం గురించి నేను మాట్లాడడం అందులో కృష్ణదేవుల దగ్గర నుంచి చాలా 4 మధ్య 3 విషయాలు వస్తాయి. అవన్నీ మనకి సంక్షిప్తీకరించి క్లుప్తంగా 40 నిమిషాలు చెప్పాలి. ఎంత పాయసము బేసంలో పెట్టి 5 నిమిషాలు తాగేయాలి అనేటువంటి విధంగా మనం మాట్లాడుతున్నాం. సరే ఏం చేస్తారో, ఏ విషయాలు చెప్తారో, ఎంత ఆనందపడుతారో ఆయనగా వదిలేద్దాం. కాబట్టి ఇవాళ మంచి సుదినము, తెల్లవారితే రాఖీ పండుగ, జంధ్యాల పౌర్ణిమ, ఆ వెలుగులు ఇవాళ కనిపిస్తున్నాయి మనకి ఈ సాహిత్య సభ ద్వారా. కాబట్టి దాడి చంద్రశేఖర్ గారిని ఈ స్కంధాన్ని ఒక అనర్గళంగా పెట్టారు గారు. పైగా ఇంకో విషయం, అసలు ఆ స్కంధం ఒప్పుకోవడం గొప్ప విషయం. పైగా నారాయణ కూడా అయితే ఖాళీగా ఉన్నది. మరి అన్నపూర్ణ గారు ఒప్పుకున్నారు, చంద్రశేఖర్ గారు ఒప్పుకున్నారు. మరి ఇంకా ఒక మేడం గారు కూడా పెంచేస్తున్నారు. ఆవిడ కూడా వర్కింగ్ హార్డ్ వర్క్ అని అడిగి ఉద్యోగాలు అంటే చాలా కష్టమైన పని ఆ మనలో కూడా ఒప్పుకున్నారు. సరే ఆయన్ని ఉపయోగించుకుంటామని కోరుతూ మేము అవధానాలు చేస్తుంటే సాధారణంగా ఏం చేస్తారంటే అవధానం చేసి కూడా సన్మానం చేస్తారు, అలాగే ఉపన్యాసం చేస్తారు కూడా సన్మానం చేయాలి. కానీ చాలా చోట్ల మాకు సంప్రదాయం పెట్టారు, అవధానానికి ముందే సన్మానం చేసేయడం. మా గురువు గారు డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ గారు, సహస్రరావు గారు, ఆయన మాట్లాడారు, మాకు కూడా సన్మానం చేస్తుంటే అవధానానికి సన్మానం ముందే చేసేసారు కాబట్టి అవధానం ఎలా చేసినప్పుడు రాలేదు అని చెప్పి ఆయన జోపడి వేశారు. కాబట్టి అలా చెప్పేసి ఈ ప్రతిభని మీరు ఉపయోగించి చక్కగా ఉపన్యసించండి. సన్మానం ముందుగా నా చేత నేనే చేస్తాను, ఆ తర్వాత ఎవరు చేస్తారో వాళ్ళు చేయకూడదు. సన్మానాల గురించి, సత్కారాల గురించి, అభినందనల గురించి, మెప్పు గురించి కాదు, చక్కగా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. కాబట్టి చక్కగా ఏదో నా సన్మానంలో సాగరంలో పని చేసి పెడతారు. అయిన తర్వాత ఆయన ఉపన్యసించవలసిందిగా, ఆయన ఉపన్యసించిన తర్వాత
మనందరూ కూడా ఆయన్ని శ్రీమతితో కూడుకున్న ఆయన్ని ఆస్వాదిద్దాం. ఇంకా 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 వృద్ధి పొందాలి. ఇంకా 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 మహోత్తరమైన గ్రంథాన్ని ఇలాంటి ఉపన్యాసాల ద్వారా ప్రయత్నిస్తున్నామని కోరుతూ సంచిటండి ఉందండి ఇక్కడ ఉందిట ఉందిట అయ్యో నమస్తే వచ్చారా ఖాళీ ఉండట్లేదు మేము కాంప్లెక్స్ మామూలుగా తీసుకోండి శ్రీమతి దాడివారి సరే సాధారణంగా నాడికి సగం పైగా ఉపన్యాసం అయిపోయింది. కానీ ఇవాళ చాలా ఆశ మందారవారికి స్వాగతం. ఇవాళ వినాలని ఆసక్తితో ఉన్నవాడిగా వస్తున్నారని చెప్పేసి నిరీక్షణ చేయడం జరిగింది. ఇప్పుడే మందార గారు వచ్చారు. ఆయన వస్తే 100 మంది వచ్చినట్టే భాషాభిమానులు వారికి స్వాగతం చెప్తూ ఇంకా చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. ఉపన్యాసం ఎక్కువ చెప్పారు వేళ ముందుగా ఈ కార్యక్రమాన్ని భగవంతుని గురించి భగవంతుని యొక్క లీలల గురించి భగవంతుడి వల్ల మనం పొందే లాభం గురించి వీడి గురించి ప్రతి వారం చర్చించుకునే విధంగా 12 ఆదివారాలు సభలు నిర్వహించడం జరుగుతున్నదండి. ముఖ్యంగా మరి గత సంవత్సరం నుంచి మహాభారతాన్ని అలాగే రామాయణం దీన్ని మేము నిర్వహించడం జరిగింది. ఇప్పుడు భాగవతానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క స్కంధాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ నిర్వహణ చేస్తున్నాము అనేది మనం పరిశీలించినప్పుడు దీనికి సంబంధించినటువంటి సమాచార వేదికలో నేటి సమాజానికి అందించాలనే ఏకైక లక్ష్యంతో ఖచ్చితంగా యాంత్రికమైనటువంటి జీవనంలో ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటి అసభ్య అశ్లీలపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని నిమిషాలైనా సరే వారి యొక్క దృష్టిని మరలించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ సభా కార్యక్రమాన్ని పెద్దలు పిల్లలు అందరూ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క భాగవతం సంబంధించిన ప్రసంగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క స్కంధం మీద వివరించడం జరుగుతుంది. దానికి ప్రోత్సహిస్తున్నటువంటి ఆశీర్వదిస్తున్నటువంటి ఆశీస్సులు అందిస్తున్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పాఠాభివందనం చేస్తున్నాను. ఎందుచేతంటే ఈవేళ ఉండేటువంటి తరాన్ని ఇంకా చెడిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పటికే చాలా వరకు చెడిపోయింది. మానసికంగా శారీరకంగా నష్టపోతున్నటువంటి నైతికపరంగా నష్టపోతున్నటువంటి సమాజాన్ని కొంతవరకు అయినా సరే మనం ఇలాంటి సభల ద్వారా ఇలాంటి ప్రసంగాల ద్వారా ఇలాంటి పవిత్రమైన గ్రంథాలు ఉండేటువంటి సమాచారం ద్వారా కొంతవరకైనా వాళ్ళలో కొంచెం మార్పు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండాలని ఈ సభలు నిర్వహించడం. కాబట్టి దానికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే అండి, ఇంకా ఈ మహాభారతాన్ని ఈ వ్యాసుడు రాసిన మహాభారతాన్ని 9 వారాలు అంటే 18 పర్వాలని వారానికి 2 చొప్పున
9 వారాలు నడిపించడం జరిగిందండి. అలాగే రామాయణాన్ని వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని మరి 6 కాండాలు ఒక్కొక్క వారం ఒక కాండాన్ని నడిపించడం జరిగింది. ఇప్పుడు భాగవతానికి సంబంధించి 12 స్కందాలు, అందులో ఒక్కొక్క స్కందం ఒక్కొక్క వారాన్ని మన భక్తులందరూ కూడా, భక్తులు అంటే నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మహాపండితులు. ఎంత పండితులు అంటే విషయమునందు చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి మహాపండితుల ఉపన్యాసాలు ఇవ్వడం స్వచ్ఛందంగా, ఎలాంటి పారితోషికం తీసుకోకుండా వ్యయ ప్రయాసాలు వచ్చి వాళ్ళ సమయాన్ని కేటాయించి నా మీద ఉండేటువంటి అభిమానంలో ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చినందుకు నా జన్మ చరితార్థమైంది, ధన్యమైంది భావిస్తాను. అలాంటి పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకా ఈనాటి దశమ స్కంద ఉపన్యాసంలోకి నేను వెళ్ళాను. పరమేశ్వరుడు మూల కారణం దేవుడు, అనాది మధ్యం దేవుడు, సర్వం తానైన వాడెవడు, వాని ఆత్మభవం ఈశ్వరుని శరణము వేడెదను. ఇది భాగవతానికి సంబంధించిన పద్యమే అయినప్పటికీ ఇది సర్వమత లౌకికమైన విధానానికి పనిచేస్తుంది. ఈ సృష్టిని ఎవరైతే నటిస్తున్నారో, ఇంతగా ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని కోట్ల మంది నడిపిస్తున్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు మరి మన ఈశ్వరుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, అల్లా కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఎవరో అతనికి ముందుగా నమస్కరిస్తుంది. మరి ఈ భాగవతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడి గురించి మనకు అసలు వేదవ్యాసుడు భాగవతాన్ని రాయవలసినటువంటి అవసరం ముందు అసలు ఈ వ్యాసుడు రాసినటువంటి భాగవతంలో అంటే వ్యాసుడి కన్నా కూడా మహాజ్ఞానం ఎవరు జ్ఞానం అంటే చూడండి, మనం తండ్రికి మించిన తనయుడు అంటే తండ్రి కన్నా కూడా మించినటువంటి పుత్రులు ఉంటారు చాలా మంది. వాళ్ళలాగా వ్యాసుడి కన్నా కూడా గొప్పవాడు. అది ఎవరే? అతని కొడుకే సుఖ మహర్షి. సుఖ మహర్షి గురించి ఒక విషయం మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఒకసారి ఆయన అడవికి వెళ్తాడు. సుఖ మహర్షి అడవికి వెళ్ళిపోతున్నాడు. అడవికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ గోపిక స్త్రీలు అంటే కొంత ఆ అడవిలో ఉండేటువంటి ప్రాంతంలో వస్త్రాలు లేకుండా నదిగా స్నానం చేస్తారు. ఈయన పురుషుడు, వాళ్ళ స్త్రీలు అక్కడ దేవతలు. ఈ సుఖ మహర్షి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు స్పందించలేదు, ఇతను స్పందించలేదు. వాడు మామూలుగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఈయన మామూలుగా నడిచిపోయారు. ఈయన కూడా నగరంలో వెళ్ళిపోయింది. వాడు ఒక నగరం కానీ స్నానం ఆచరిస్తూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతను వెనకాల వ్యాసుడు అంటే కొడుకులు పిలవడానికని ఏదో కార్యార్థం అతను పిలవడానికని చెప్పి వ్యాసుడు వెనకాల సుఖ 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 అని పిలుచుకుంటూ వెళ్తే సరిగ్గా వీరు ఎవరైతే స్నానం చేస్తున్నారో కాంతలు అక్కడికి వ్యాసుడు వెళ్ళిన వెంటనే వాళ్ళు సిగ్గుపడిపోయి వెంటనే పైకి వస్త్రాలు ధరించారు. అప్పుడు వ్యాసుడు గమనించాడు, తాను ముందు వెళ్ళేటువంటి కొడుకును చూసి, ముఖ్యంగా అతను నగ్గలతో ఉన్నప్పుడు కూడా అతను చూసి సిగ్గుపడకుండా, అతను పురుషుడైనప్పుడు కూడా, అతను నాకన్నా యవనస్తుడైనప్పుడు కూడా లేవకుండా వాళ్ళు అక్కడే వాళ్ళు స్నానం చేస్తూ ఉండగా, నేను ముసలివాడిని, నేను మరి వేద పండుగని, అలాంటి నన్ను చూసి మీరు సిగ్గుపడి ఎందుకు లేచారు అని ఒక ధర్మ సందేహం. ఈ ప్రశ్న ఎవరిని అడిగాడు? అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఆ కాంతలని అడిగితే వాళ్ళు ఒకటే అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, సుఖ మహర్షి మహాజ్ఞాని, అతనికి ఇలాంటివేమి పట్టింపు కావు. ఏం చేత అతను జీవితంలో అతను అతనికి తెలియని విషయం కానీ అతను పాటించినటువంటి
ఏముంటాయి? ఏది లేదు, మహాజ్ఞానం. మహాజ్ఞానం కాబట్టి ఆయనకి లింగ భేదం లేదు, అందరినీ సమానంగా చూస్తారు. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే సమానంగా చూస్తారు. కాబట్టి ఆయన గురించి మాకు పట్టుకోలేదు, మా గురించి ఆయన పట్టుకోలేదు అని కాంతలు తన వ్యాసుడు అంటే సుఖ మహర్షి యొక్క తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి చెబితే అప్పుడు తీసుకున్నాడండి. వ్యాసుడు ఎంత గొప్పవాడైన విషయం. ఇన్ని వేదాల్ని సంస్కరించి వేదాల్ని విభజించినటువంటి నాకే అంత జ్ఞానం లేదు. చాలా తక్కువ సమయంలో, చాలా తక్కువ కాలంలో నా కొడుకు ఎంత ఘనకీర్తి సాధించాడు, ఇంత మహాజ్ఞానిగా ఈ ప్రపంచంలో ఈ లోకంలో చలామణి అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి అప్పుడు వేదవ్యాసుడు సుఖ మహర్షిని చాలా అభినందిస్తూ పుత్రోత్సాహం అప్పుడు కలిగింది. తండ్రి ఎంత పెద్దవాడైనా సరే తండ్రికి సరైనటువంటి బుద్ధి లేకపోతే, సరైనటువంటి విధానం లేకపోతే, కొడుకు అయినా చిన్నవాడైనా సరే అతనికి లౌకికత్వం ఉన్నట్లయితే, లోక జ్ఞానం ఉన్నట్లయితే తండ్రి కన్నా కూడా తనయుడిని అందరూ ఆదరిస్తారు, నమస్కరిస్తారు, ప్రేమిస్తారు అనడానికి ఈ సుఖ మహర్షి మనకి ఇతరులకు తెలుసు. ఇలాంటి వేదవ్యాసుడు ఒకసారి చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే మహాభారతం రాసేసాడు, 18 పర్వాలు ఘంటాబద్ధంగా రాసేసాడు, పాత్రలు సృష్టిలు అద్భుతంగా చేశాడు, సంభాషణలు అద్భుతంగా చేశాడు, సన్నివేశానికి అత్యంత అద్భుతంగా వారి సన్నివేశ కల్పన చేశాడు. అలాంటి కట్టుదిట్టమైనటువంటి 18 పర్వాలు ఘంటాబద్ధంగా రాసినటువంటి వేదవ్యాసుడికి లోపల ఒక వెలుతుంది. ఏంటి నేను చేసినటువంటి, ఏం చేశాను అసలు? వాళ్ళందరినీ కురుక్షేత్ర వరకు తీసుకెళ్ళి అక్కడ కురుక్షేత్ర యుద్ధం చేయించాను, యుద్ధాలు చేశారు, ఎవరి యోగాలు వారు పలుకున్నారు. దీనివల్ల నాకు ఏమి ఎటువంటి ఆత్మసంతృప్తి కలగలేదు. ఏంటి నేను చేసినటువంటి ఘనకార్యం ఏంటని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుంటూ చింతిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ బాధపడుతున్నటువంటి వేదవ్యాసుడికి నారదుడు వస్తాడు. నాకు తెలుసు కదా, నారదుడి వల్ల ఈ మహాకావ్యాన్ని జరిగి రామాయణంలో నారదుడు చెప్పబట్టి కదా వాల్మీకి రాయడం జరిగింది. అంచేత నారదుడు అనేటువంటి ఒక ఆ సృష్టి, ఆ పాత్ర సృష్టి, ఆ భగవంతుని యొక్క సృష్టి మరి వనాది. నారదుడు వస్తాడు వేదం వచ్చి, వేద మహర్షి ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు చింతిస్తున్నావు అని చెప్పి నారదుడు అడిగితే సమాధానం చెప్తాను. నేను మహాభారతం రాశాను కానీ నాకు ఏమాత్రం సంతృప్తి కలగలేదు. నాకు ఏదో మనసులో పీలుకుంది, ఆ భగవంతుడి గురించి ఏదో చెప్పాలి, ఏదో వినిపించాలి, ఇంకా నేను చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. నన్ను ఏం చేయమంటావు, నాకు చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి వేదవ్యాసుడు నారదుడు అంటున్నాడు. నారదుడు అడిగినప్పుడు నారదుడు ఒకటే అప్పుడు శ్రీ విష్ణు యొక్క కథని నువ్వు రాయవయ్యా, రాస్తే నీ జన్మ సార్థకమవుతుంది. ఎలా సార్థకమవుతుంది? శ్రీకృష్ణుని యొక్క కథ ఎవరు విన్నా, శ్రీకృష్ణుని యొక్క వృత్తాంతాన్ని ఎవరు చూసినా వారి యొక్క జన్మకు వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఎలాంటి మోక్షం కలుగుతుంది? మోక్షం అంటే ఏంటి అసలు? మోక్షం అంటే విడిచిపెట్టడం. ఇప్పుడు మనం మానవ జన్మకు మోక్షం కలగాలంటే అంటే మానవ జన్మను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మరొక విధానం దాన్ని మనం మోక్షం. అలాంటి మోక్ష సాధనమైనటువంటి ఒక గ్రంథం రాయవయ్యా అని చెప్పి నారదుడు వేదవ్యాసుడు చెప్పాడు. అప్పుడు అతను ఆలోచన నిజమే కదా, మన నాట మహర్షి చెప్పినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి మరి శ్రీకృష్ణ కథను మనం ఎందుకు రాయకూడదు? దానివల్ల మోక్షం లభిస్తుంది కదా. ఎవరు ఎన్ని విధాలుగా ఆధ్యాత్మికమైనటువంటి ఎన్ని విధాలు చేసినప్పటికీ చివరికి మరి మోక్షం సాధించడానికే కదా. కాబట్టి నేను ఆ గ్రంథం రాయాలి అని చెప్పి అప్పుడు వేదవ్యాసుడు ఒక నిర్ణయానికి వస్తాడు. నిర్ణయానికి వచ్చి ఇప్పుడు మహాభాగవతాన్ని ధైర్యానికి పొందుతాడు.
ఆ పూనుకున్న ఆ సిద్ధపడినటువంటి ఆ వేదవ్యాసుడు అద్భుతమైనటువంటి కథని రాయడం జరిగింది. మరి కథని ఎలా చెప్పిస్తాడు? జనాలు తెలియదు కదా. ఇప్పుడు మహాభారతం ఉందండి. మహాభారతంలో వైశంపాయనుడు అనేటువంటి వాడు జనమేజయుడికి చెబితే అతని ద్వారా మనకి కథ తెలిసింది. అలాగే భాగవతం కూడా మరి ఎవరి ద్వారా చెప్పించాలి? ఒక నాటకం వేస్తున్నామండి. ఆ నాటకాన్ని ఆ రచయిత లేదా దర్శకుడు తను చెప్పదలుచుకున్న విషయం ఏదైతే ఉందో దాన్ని ప్రేక్షకులు అందించాలంటే ఏం చేయాలి? ఒక పాత్రని సృష్టించాలి. ఆ పాత్ర ద్వారా లేదా ఆ సన్నివేశాల ద్వారా ఆ ఉండేటువంటి ప్రేక్షకులకు అది చూపించాలి. కాబట్టి వేదవ్యాసుడు మరి నేను రాసిస్తాను, ఓకే, నేను భాగవతం రాస్తాను, దీన్ని ఎవరు చెప్తారు, దీన్ని ఎవరి చేత పారాయణం చేయించాలి, ఎవరి చేత చెప్పించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేహం అతనిలో కలిగి అప్పుడు దానికి సమర్థుడు ఎవరు అని గమనించినప్పుడు సుఖ మహర్షి అయితే తప్పనిసరిగా దీన్ని న్యాయం చేస్తాడు అనేటువంటి విధానం వస్తుంది. ఎందుకంటే అయితే సుఖ మహర్షి అంత ఓపిక ఉండదు. జంతువులు కరిగిపోతూ ఉంటాడు, క్షణక్షణం వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడ కూడా ఆగడు. నగ్న శరీరంతో తన ప్రయాణాల కొనసాగించేస్తూ ఉంటాడు. అడవులు, పుట్టలు, చేమలు అన్ని చెట్లు అన్నింటినీ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడ కదలడు. మరి అలా కదలకుండా ఉండేటువంటి సుఖ మహర్షి మరి భాగవత కథను ఓపికగా చెప్పగలదా అనేటువంటి ధర్మ సందేహం కలిగింది వ్యాసుడికి. అయినా సరే కార్యభారాన్ని సుఖ మహర్షికి పెట్టడం జరుగుతుంది. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ మహాభాగవత కథని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎన్ని రోజులు? 7 రోజులు. పరీక్షిత్ మహారాజు మోక్షం కలగదు. అతను మోక్షం కలగడం కోసమని మోక్షాన్ని ప్రాప్తించేటువంటి ప్రసాదించేటువంటి మహాభాగవతాన్ని చెప్పాలి. ఇది మోక్షం కలిగే ఎవరైతే వింటారో, ఎవరైతే దాన్ని చదువుతారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది. అలాంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి గ్రంథమైనటువంటి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజు నేను మోక్షం పొందేటువంటి అవకాశం నాకు రావాలి, మీరు మహాభాగవత కథను చెప్పండి అని చెప్పి సుఖ మహర్షిని అడిగితే అప్పుడు సుఖ మహర్షి 7 రోజులు చెప్పాడు. ఆ 7 రోజులు చెప్పినటువంటి కథని ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది? సంస్కృత భాషలో ఉంది. ఈ సంస్కృత భాషలో ఉన్న కథ ఇప్పుడు రామాయణం కావచ్చు, రామాయణం సంస్కృతమే, మహాభారతం సంస్కృతమే, భాగవతం సంస్కృతమే. ఎంచేత అది మన జనని భాష కాబట్టి, మొట్టమొదటి రాజభాష కాబట్టి, దేవభాష కాబట్టి ఏ గ్రంథమైనా ఏ కావ్యమైనా సంస్కృతంలో ముందు వచ్చాయి. కాబట్టి ఆ సంస్కృతంలో ఉండేటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేయడానికి పోతనికి అదృష్టం కలిగింది. ఎందుకంటే మహాభారతాన్ని అనువదించారు నన్ను దగ్గర వాల్మీకి రామాయణం చాలా మంది రాశారు, కానీ భాగవతాన్ని మాత్రం ఎవరు కూడా ముట్టుకోలేదు, ఆ సాహసించలేదు. అలాంటి కష్టసాధ్యమైనటువంటి మహాభాగవతాన్ని రాసేటువంటి అదృష్టం పోతన కలిగింది. బమ్మేది పోతనే కదా, అదే చెప్తాడు ఆయన. ఎంత అదృష్టంగా చెప్తాడంటే ఆయన కొందరికి తెలుగు కొనమగు, మరికొందరికి సంస్కృత కొనమగు, రెండు కొందరి కొనమగు, నేను అందరిని మెప్పించుంది ఆయా. కొంతమందికి సంస్కృతం అంటే ఇష్టం, మరికొంతమందికి తెలుగు అంటే ఇష్టం, మరికొంతమందికి రెండు ఇష్టం, అటు తెలుగు అటు సంస్కృతం రెండు కూడా ఇష్టం. అలాంటి ఇద్దరిని నేను మెప్పించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఉభయ భాషా ప్రేమికులు అంటారు. అందుకే ఉభయ భాషా ప్రేమికులు అంటే సంస్కృతము ఆంధ్రము రెండు భాషలో ఎవరికైతే నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం ఉంటేనే ఇలాంటి గ్రంథాలు అనువాదం ఉంది. ఒక భాషలో నైపుణ్యం ఉంటేనే మరొక భాషలోకి తర్జుమా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు భాషలో ఆరితేరినటువంటి సహజ పండితుడైనటువంటి బోధన సంస్కృత భాషలో ఉండేటువంటి భాగవతాన్ని తెలుగులో రాసేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకు రాశాడంటే, ఎలా రాశాడంటే, ఎలా ప్రారంభించాడంటే, శ్రీ కైవల్య పదము చేరుకున్నాయి చింతించే తల్లి లోక రక్షైకారంభకు భక్త పాలన
కళా సంబంధకు దానవోద్రేక స్తంభకు కేనిలోల వెలస త్రిభుజాల సంభూత నానా కంజాత భవాండ కుంభ కుంభకు మహానందాంగనాడింభకు. ఈ పద్యంతో మొదలుపెట్టండి భాగవతాన్ని. ఎందుకు ఈ పద్యంతో మొదలుపెట్టంటే కైవల్య పదము చేయుట కోతల యొక్క కోరిక.